గుండెల్లో పెట్టుకొని ప్రజలంతా ఆయన అభిమానానికి భారీగా గేట్లు ఎక్కి దూకి ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో పెట్టుకుని వచ్చిన వ్యక్తి తప్ప 25 గేట్లు వేసి ఉన్నా కానీ ఎక్కి దిగి కాలినడకన నడిచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ కోట్ల మంది ఉండారో ఈ అభిమానాన్ని చంద్రబాబు నిలపడానికి 6,000 మందిని పెట్టినా కానీ వాళ్ళు పోలీసు వాళ్ళని పెట్టినా వాళ్ళని కూడా కేటాయించుకొని వస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు ఏమి చేసినా నువ్వు 14 సంవత్సరాలు సీఎంగా ఉండే కానీ ఒక రైతుని డైరెక్ట్గా ఓటు అడిగే దమ్ము ధైర్యం లేక వాళ్ళని నిలవేసుకునే సత్తా లేక పోలీసు వాళ్ళని పెట్టి ఈరోజు అడ్డగిస్తూ ఉంటే ఈ బంగారుపాలెం వార్డులో కొన్ని లక్షల మంది నడిచి వచ్చిన దాఖలాలు ఇప్పుడు చూస్తూ ఉంటారు. మీరు కూడా చూడండి. కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానాన్ని ఎన్నటికీ మీరు ఆపలేరు కూడా. మీరు ఈవీఎంలతో వచ్చిన బాబాయ్ ఇప్పుడు చూస్తారు చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఇంత నష్టపరిహారం నష్టపోతున్నటువంటి రైతులు ఎందుకు పరామర్శించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? కరెక్ట్. ఆ అమ్మ భువనేశ్వరమ్మ కూడా సొంత నియోజకవర్గంలో వచ్చి కూడా ప్రతి ఇంటికి 2 జెర్సీ ఆవులు ఇస్తానని చెప్పి ఓట్లు వేసుకున్నారు. కానీ చేసింది నువ్వు గుడిసున్నా, నువ్వు చేసింది పూర్తిగా గుడిసున్నా. కానీ నువ్వు ఇచ్చినవా? నువ్వు సీఎం అయ్యి 1 సంవత్సరం 2 నెలలు అవుతా ఉండదు. నీ నియోజకవర్గానికే నువ్వు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉండేటప్పుడు నువ్వు రాష్ట్రానికి ఏం చేయబోతావు బాబు? నువ్వు చేసేది పెద్ద గుడిసున్నా. నువ్వు చంద్రబాబు అయినా 14 సంవత్సరాలు సీఎం అయినా కానీ మా జగన్మోహన్ రెడ్డి చేత గుణపాఠకం నేర్చుకో, నువ్వు చదువు నేర్చుకో. మా జగన్మోహన్ రెడ్డి టీచర్గా ఉంటాడు, నువ్వు విద్యార్థిగా ఉండి చదువు నేర్చుకొని 2045లో నువ్వు ఎలక్షన్ రావచ్చునే కానీ 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయి. కానీ నువ్వు పెద్ద గుడిసున్న పెట్టేస్తారు నీకు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈసారి 11 కాదు 1 పరిమితం చేస్తారు. పవన్ కళ్యాణ్ ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన 2 చోట్ల నిలబడి 2 చోట్ల ఓడిపోయినాడు. ఆయన ఈవీఎంలు మెయిన్ చేసుకొని మోడీ ఆయన గురించి మాట్లాడేదే వేస్ట్. ఆయన ఈవీఎంలు రెడీ చేసుకొని మోడీ కాళ్ళు పట్టుకొని నిన్న కూడా ఢిల్లీకి పోయినాడు. మీ పొత్తే నాకు వద్దురా తండ్రి అని దండం పెట్టినాడు. మోడీ గురించి మీరు సీఎం అయినారే తప్ప మీరు ఈ జన్మలో సీఎం కాలేరు కూడా. రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? మామిడికాయల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. 3 రూపాయల పరిస్థితి ఏముందంటే ఈరోజు 700-800 కూలి మనిషికి, అసలు కోసే కూలి కూడా రాలేదు. మా జగన్మోహన్ రెడ్డిని ఏమంటారు? ఎమ్మెల్యే అంటారు. మీరు నీతి నిజాయితీగా ఉంటే మీరు పోలీసులు పెట్టి అడ్డగించద్దండి. ఈ టోల్గేట్ దగ్గర కొన్ని లక్షల మంది ఉండారు. వాళ్ళని అక్కడక్కడ ఆపేస్తున్నారు. 1 కోటి జనాలు ఇక్కడ వచ్చుండారు. జగన్మోహన్ రెడ్డిని చూసేదానికి 1 కోటి మంది జనం వచ్చుండారు. కానీ ఈ పోలీసులు అడ్డగించేసి కార్లు ఫైనాన్స్ కట్టి ఫైన్ కట్టమని చెప్పి వాళ్ళు కట్టేసి వచ్చిన వాళ్ళు ఉండారు. నడిచి వచ్చిన వాళ్ళు కార్లు ఆడ వదిలేసి కూడా వచ్చే ఉంటారు. ఎస్పీ బంగ్లాలో 60 కార్లు మావి ఆడ సీజ్ చేసి పెట్టుండారు. పెట్టినా అందరూ నడిచొచ్చున్నాము. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అభిమానాన్ని నువ్వు ఎప్పటికీ తొలగించలేవు, నువ్వేమి చేయలేవు. 6,000 మంది పోలీసులు కాదు 70,000 మంది పోలీసులు పెట్టినా మమ్మల్ని ఆపలేరు కూడా.